ప్రభు నందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. శ్రమ అనేది అనుకోని సంఘటన కాదు, అది దైవ ప్రణాళికల ఒక భాగము. మనము శ్రమను అనుభవించుటకు నియమింపబడిన వారమే. దేవుని ప్రణాళికలో స్థానిక సంఘం ఒక కుటుంబము, అది అనేక కుటుంబాల సముదాయం. సామాజిక జీవనానికి, నైతిక విలువలకు, ఆత్మీయ అభివృద్ధికి అది కేంద్రము. కుటుంబము సావధానమైన పాఠాలు నేర్చుకుంటూ సమాజంలో జీవించాలి. సంఘంలో ఉన్నవారిని సమాజము ప్రభావితము చేస్తుంది, అయితే సంఘము సమాజాన్ని ప్రభావితము చేయాలి. నిజమైన సంఘం ఎలా ఉండాలో క్రైస్తవేతరులకు చూపించగలగాలి. కానీ సువార్త ఉన్న చోట వ్యతిరేకత ఉంటుంది. క్రీస్తు విషయమైన శ్రమభారము సంఘముపై పడుతుంది. సామాజిక ఒత్తిడులు, అపహాస్యము, విశ్వాసంపై దాడులు ఇవి సంఘాన్ని పరీక్షిస్తాయి. అందుకే సంఘము ముందుగానే సిద్ధపడాలి. సంఘ ప్రార్థనలలో ఒకరికి ఒకరు బలమై ప్రేమలో నిలిచి వాక్యములో స్థిరపడాలి. కుటుంబాలు ప్రభులో బలపడినప్పుడు ఎటువంటి శ్రమలనైనా ఎదుర్కొనే శక్తి దేవుడు దయచేస్తాడు. మనము ఉగ్రతకు కాదు, రక్షణకు నియమింపబడిన వారము. శ్రమలు మనలను నాశనము చేయడానికి కాదు, పరిపక్వము చేయడానికే. క్రీస్తుతో ప్రతి శ్రమ అనుభవం మన విశ్వాసాన్ని గాఢంగా, దృఢముగా చేస్తుంది. మన కుటుంబాలను అభివృద్ధి పదము వైపు నడిపిస్తుంది. మన హృదయాలలో ఒక నిరీక్షణను నాటుతుంది. ఆయన రాకడలో ఆయనను ఎదుర్కొంటాము అనే నిశ్చయత మనకు కలిగిస్తుంది. మరి ప్రియమైన సహోదరి, సహోదరుడా, శ్రమను చూసి భయపడవద్దు. సంఘముగా కలిసి నిలబడండి. ప్రార్థనలో సిద్ధపడండి. ప్రేమలో బలపడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.